సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలు జరిగాయి, భారీ కుంభకోణం జరిగింది. దీనిపైన ఏసీబీ విచారణ జరపాలని చెప్పేసి ఏసీబీ విచారణ కూడా ఆదేశించేశారు గవర్నమెంట్. నిన్నంతా అసెంబ్లీలో కూడా చర్చ పెట్టారు దీనిపైనే. సో ఇది ఇప్పుడు రోజా గారికి ఇరకపోనుంది, ఒచ్చు బిగిసిపోతుంది అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఏసీబీ ఇప్పుడు రంగంలోకి దిగుతుంది కాబట్టి రోజా గారికి కూడా అరెస్టు రేపో మాపో ఖాయమన్నట్టుగానే చాలా మంది మాట్లాడుతున్నారు సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి, ఏం జరగబోతుంది అంటారు సార్? అంటే మా ప్రభుత్వం చేసేది గొప్పతనం, పాత ప్రభుత్వం చేసిందంతా దుర్మార్గం అన్న పద్ధతిలో వ్యవహారాలు నడుస్తున్నాయి. కాబట్టి పాత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి పని ప్రాసిక్యూట్ చేయదగిందే. కాబట్టి ప్రతి నిర్ణయం మీద డిబేట్ పెట్టచ్చు, ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టచ్చు, ప్రతి నిర్ణయం మీద కేసు పెట్టచ్చు, ప్రతి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ కన్సర్న్ మినిస్టర్ని జైల్లో వేయచ్చు. ఎంత మాత్రము తప్పు కాదు. రేపు పొద్దున మేము అధికారంలోకి రామా, వస్తే మేము పెట్టమా కేసులు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనేది ఆవిడ క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆవిడ మీద కేసు పెట్టి లోపలేసేస్తే తప్పేం లేదు, దానిలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఇదే ప్రజాస్వామ్యం అన్నట్టుగా నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. కాబట్టి ఇంకొక నిర్ణయం, ఇంకేదో నిర్ణయం. ఇప్పుడు ఆల్రెడీ విజయసాయి రెడ్డి ఒక గొడవలో ఉన్నాడు. వైసీపీ టైంలో అక్కడ ఒక ఫార్మా దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఒక గొడవలో ఆయన్ని ఇరికించారు. ఇప్పుడు సరే ఆయన్ని కూడా లోపలేసారు అనుకుందాం. ఇలాంటి నిర్ణయాలు అనేక, రోజుకో నిర్ణయం తీసుకుంటుంది కదా ప్రభుత్వం. ఆ తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎవరో ఒకళ్ళు బాధ్యులు ఉంటారు కదా. ఆ బాధ్యులందరినీ లోపలేసే దలుచుకుంటే నా సజెషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీరు విడిగా ఒక జైలు కట్టేయండి, వైసీపీ జైలు అనేసి కట్టేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టి, ముందే లోపల పెట్టి తర్వాత కేసులు పెట్టండి, తప్పేం లేదు. తొందర పడరు, అడగరు కూడా. ఎందుకంటే ఇది ఆచారంగా మారింది. అంటే కేసులు పెట్టడం అనేది ఆచారంగా మారటం అనేది నిజంగానే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం అంటే కేసులు పెట్టడమేనా, ఇంకేం లేదా? పరిపాలన చేయాలి కదా. అక్కడ నిన్నో మొన్నో విన్నాం మనం, ఏది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ బస్సు ఫ్రీ అనేది వాళ్ళు ఇచ్చారు, ఒక హామీ ఇచ్చారు ప్రపంచానికి. వాళ్ళు సూపర్ 6లో వాగ్దానం. ఆ వాగ్దానం అమలు ఎలా జరిగిందో మనం చూసాం. అంటే జిల్లా లోపల జరగాలి, జిల్లా బయటకు వెళ్తే డబ్బులు కట్టాలి, ఇలాంటి ఏదో నిర్ణయం తీసుకున్నారు. అవుట్ ఆఫ్ ది స్టేట్ ఎడితే డబ్బులు కట్టడం అనటం కొంత సమంజసమే. జిల్లాలు చిన్నవైపోయినాయి. ఒక్కో జిల్లా 3 జిల్లాలుగా మారిపోయిన తర్వాత ఇక్కడి నుంచి పక్క ఊరు వెళ్తే జిల్లా మారిపోతే ప్రతి ఊరికి డబ్బులు టికెట్ తీసుకోవాలంటే ఎక్కడి నుంచి చేస్తారు? అంటే ఆ జిల్లా పరిధిలో దిగి నడుచుకుంటే వెళ్ళాలనే వీళ్ళ ఉద్దేశం. అలాంటి పరిస్థితుల్లో పరిపాలన నడుస్తోంది అక్కడ. కాబట్టి ఇదొక పబ్లిక్ని వాళ్ళు ప్రాపర్గా ఏమీ చూడట్లేదు. ఉద్యోగ కల్పన అని చెప్పారు కానీ ఏమీ లేదు. ఇప్పటికీ హైదరాబాద్ వలసలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అక్కడ ఏ రకమైనటువంటి కొత్త ఇండస్ట్రియలైజేషన్ వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఇంకా ఏది ప్రారంభం కాలేదు. ఇంకా సంవత్సరమే కదా అయింది, అప్పుడే ఎలా ఆశిస్తారు అని మాట్లాడుతున్నాడు ఆయన కౌన్సిల్లో, ఎవరు, లోకేష్ గారు. కాబట్టి చాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గందరగోళంగానే ఉన్నాయి. వేగంగా జరుగుతున్నటువంటి రాజధాని నిర్మాణం కూడా వేగంగా జరగట్లేదు. రాజధాని నిర్మాణము వేగంగా జరగట్లేదు. టెంపరీ నిర్మాణాలు అని చెప్పినటువంటి సెక్రటేరియట్, అసెంబ్లీ, వాటి తాలూకా పర్మనెంట్ నిర్మాణాలు దిశగా కూడా అక్కడేం పనులు జరగటం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఉంది పరిస్థితి, ఏమీ మార్పులేం లేవు. కాకపోతే కొన్ని కోర్ ఏరియాల్లో రోడ్లు రిపేర్ చేసే పని మాత్రం జరుగుతోంది. దాని తర్వాత అంతకు మించి వేగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే కేసులు పెట్టడమే. కేసులు పెట్టడమే పరిపాలన అనుకుంటే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు దానిలో. అందుకనే నేను చెప్పేది, అంటే మీరు వేగంగా ఉత్సాహంగా చేస్తున్నటువంటి పనిని ప్రజలు కోరుకోలేదు. ప్రజలు కోరుకొని కేసులు పెట్టే కార్యక్రమం మీరు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు కాబట్టి నేనేమంటారంటే ఒక స్పెషల్ జైలు పెట్టేసి టోటల్గా తీసుకెళ్ళి లోపల పెట్టి నెమ్మదిగా కేసులు పెట్టుకోండి. దానికి ఒక విభాగం పెట్టండి. ఒక విభాగాన్ని కొంతమంది అధికారుల్ని కేటాయించి అలా కేసులు పెట్టే ప్రక్రియ కొనసాగించండి. ఎలాగూ 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్తున్నారు.
ఉండండి, 15 ఏళ్ళు జైల్లోనే ఉంటారు వాళ్ళు. ఉండనివ్వండి, ఏం పోయింది, నష్టమేం లేదు కదా. ఒకవేళ వాళ్ళు పార్టీ మారుతాము, తెలుగుదేశంలోకో జనసేనలోకో బీజేపీలోకో మారుతామంటే వదిలేసేయండి, లేకపోతే లోపల పెట్టి 15 ఏళ్ళు జైల్లో ఉంచండి. రోజాని అరెస్ట్ చేయండి, కొడాలి నానిని అరెస్ట్ చేయండి, అంటే రోజుకు ఒక లిస్టు బయటకు వస్తుంది. ఈ లిస్టులు బాగానే ఉన్నాయి, ఇవన్నీ జరిగితే బాగానే ఉంటుంది అనుకుంటే డెఫినెట్గా ఇన్ టోటల్ ఈ లిస్టు అంటే నలుగురితో అవుతుందా 10 మందితో అవుతుందా, టోటల్గా వైఎస్ఆర్సీపీ మెంబర్షిప్ ఎంత ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. ఈ ఓట్లు వేసినటువంటి వాళ్ళని కూడా ఏవైనా కేసుల్లో ఇరికించే ఉద్దేశాలు ఉన్నాయా, ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ, కేసుల పట్ల చూపిస్తున్న అంకిత భావం చూస్తే మరి వాళ్ళు ఎటువైపు నడిపిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేసిన పరిపాలన ఏంటి, తిరుపతిలో ప్రసాదం అని ఒక 15 రోజులు గొడవ, ఒక నెల గడిచింది దాని మీద, ఇంకొక నెల ఎవరిదో కేసు, ఇలా దీని మీదే నడుపుతున్నారు. ఎప్పుడు కూడా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎప్పుడు అదరాట్లేదు. అక్కడ అమరావతిలో ఏం జరుగుతోంది అనేది ఎవరికైనా తెలుసా? ఎక్కడైనా ఏదైనా జరుగుతోందా అభివృద్ధి పనులు అంటే? రోడ్ల నిర్మాణం తప్ప. రోడ్లు నిర్మిస్తున్నారు, ఓకే, బాగానే ఉంది, రోడ్ల రిపేర్ కార్యక్రమం జరుగుతోంది, కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పాత పద్ధతిలోనే ఉన్నాయి రోడ్లు, భయంగానే వాహనాలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. పాత ప్రభుత్వం చేసిన తప్పుల్ని తవ్వితీసే బదులు ప్రజలు మీకు ఎందుకు అధికారం ఇచ్చారు, ప్రజలు మీకు ఎందుకు అధికారం ఇచ్చారో ఆ ఏరియాలో ఫోకస్ చేయడం అవసరం. కేసులు తర్వాత పెట్టుకుందరు, కానీ ముందు పరిపాలన మీద కేంద్రీకరించి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. ప్రజలు ఏమి కోరుకొని మిమ్మల్ని గెలిపించారో వాటిని ఫుల్ఫిల్ చేయండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కనుక వైసీపీ చేస్తే, ఏమమ్మా మీకు ప్రభుత్వం ఇంత చెప్పింది, ఈ సంవత్సరం కాలంలో మీకు ఏం అందింది, ఏ ప్రయోజనాలు పొందారు, మీరేం ఫీల్ అవుతున్నారు అని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే సీరియస్గా కూటమి ప్రభుత్వం వైపు నిలబడే ప్రజలు ఎంతమంది తేలుతారు? ఆల్రెడీ పౌసాని అరెస్ట్ తర్వాత కొన్ని ఛానల్స్ వెళ్ళి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు మేము పరిపాలన కోరుకున్నాం కానీ అరెస్టులు కాదు అని చెప్పారు స్పష్టంగా. కాబట్టి ప్రజల అభిప్రాయం అదే ఉంది, దాని మీద ఫోకస్ చేయడం బెటర్. జగన్మోహన్ రెడ్డి సీరియస్ క్రిటిసిజంలోకి రావట్లేదు, అంటే ప్రోగ్రాంలోకి రావట్లేదు. ఆయన ప్రోగ్రాంలోకి వచ్చుంటే ఈ పాటికి కౌంటర్ అరెస్టులకి ఒక రంగం సిద్ధం చేసి ఉండాలి, అది జరగట్లేదు. అంటే ఆయనకేదో మొహమాటం ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం, బీజేపీ హర్ట్ అయితే నా పరిస్థితి ఏమిటి అనే ఏదో డోలాయమాన స్థితిలో ఉన్నట్టున్నాడు ఆయన. అందుకని కాన్షియస్ మూమెంట్స్ ఏవి బిల్డ్ చేయట్లా. ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు తిరిగి తన అధికారంలోకి తెస్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. అలా కుదరదు, మీరు రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేయాలి, చేస్తే తప్ప వీళ్ళాగరు. అలాగే ప్రజలు మీ వెనకాల నిలబడరు. ప్రజలు మీతో నడవాలంటే ప్రజలు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, వ్యతిరేకత మొదలైంది. ఆ మొదలైనటువంటి వ్యతిరేకతని ఛానలైజ్ చేయడం కోసం మీరు ప్రజల్ని కలవండి, వెళ్ళి ప్రజల్ని కలిసి రోజు ఒక వీధో లేకపోతే ఒక పేటో అనుకుని ఆ పేటలో అందరినీ సమావేశపరిచి ఒక కార్యక్రమం మొదలుపెట్టండి, రివ్యూ ప్రోగ్రాం. ఈ 10 నెలల పాలనలో వాళ్ళు చేసింది ఏమిటి, మీరు ఏమనుకున్నారు, ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, పాజిటివ్ నెగిటివ్ రెండూ ప్రజల నుంచి తెలుసుకోండి, ప్రపంచానికి చెప్పండి. ఇదిగో మా ఏరియాలో ఈ పనులు చేస్తారని మేము అధికారం ఇచ్చాం, ఈ ఎమ్మెల్యేని గెలిపించాం, నియోజకవర్గం వారీ చేయండి, ఈ ఎమ్మెల్యేని మేము ఎందుకు గెలిపించాం, ఆ పనులు ఇప్పటిదాకా మొదలు కాలేదు, భవిష్యత్తులో అవుతాయని నమ్మకం లేదు, ఇప్పటికే చాలా చేసేసాడు, ఇంకా ఎన్ని చేస్తాడో, ఇలా ఏదో ఒక ఒపీనియన్ చెప్తారు కదా ప్రజలు. అలా ప్రతి కాన్స్టిట్యూషన్కి ఓ సమావేశం పెట్టి ఓటర్లతో మీటింగులు పెట్టండి. జనాలకు ఒక ప్రోగ్రాం ఉంటుంది కదా, ఓ పొలిటికల్ యాక్టివిటీ నడుస్తుంది కదా. అలాగే మీ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, మీరు కూడా కౌంటర్ కేసులు పెట్టండి. ఆ కేసులు తీసుకోవాలని చెప్పి గొడవ చేయండి, ధర్నాలు చేయండి, ఏదో రకంగా ప్రెజర్ చేసి మీరు కూడా కేసులు పెట్టండి. కేసులు పెడితే అప్పుడు ఈ కేసుల వరద ఆగుతుంది కనీసం. అది చేయట్లా ఆయన.
అది చేయటం లేదు, డెమోక్రటిక్గా ఆయన చేయాల్సిన ఫైటు చేయటం లేదు. ఏదో ఒక నిష్క్రియాపరత్వంలో దానంతట అదే అధికారం మన ఊళ్ళో వాళ్తుంది అనేటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్లో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తోంది. దాన్ని వీళ్ళు సావకాశంగా తీసుకుని వీళ్ళ పద్ధతిలో వీళ్ళు రెచ్చిపోతున్నారు. అందుకని తెలుగుదేశం చేస్తున్నది పూర్తి అన్డెమోక్రటిక్ పద్ధతి. అంటే కేసులు పెట్టుకుంటూ పోతే 100 దొరుకుతాయి. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి శాఖలోనూ ఏదో కేసు పెట్టుకోవచ్చు. ఒక కేసు పట్టుకుని ఆ మంత్రి గారిని లోపల పడేస్తే, పాత రోజుల్లో అంటే జనతా పార్టీ గెలిచినప్పుడు ఓ పత్రిక వాళ్ళు ఇలా హెడ్డింగ్ పెట్టారు, ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథ. అంటే మంత్రులందరూ ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో కొత్తగా మంత్రులు అయిన వాళ్ళందరూ ఓడిపోయారు. ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథ, నువ్వు ఓడకుంటే ఒట్టుపెట్టు గణనాథ. ఇప్పుడు పరిస్థితి ఎలా జారంటే, ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథ, నువ్వు జైలుకు వెళ్లకుంటే ఒట్టుపెట్టు గణనాథ అన్నట్టు తయారు చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం అయితే కాదు. మీరు చేశారు కాబట్టి మీరు చేశారు కాబట్టి అని వాళ్ళు చేస్తారు. అంటే ఒక కొత్త సాంప్రదాయాన్ని మీరు రూట్ వేస్తున్నారు.